విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో ముగ్గురు మృతి చెందారు. బెంజ్ సర్కిల్ వద్ద నారా చంద్రబాబు నాయుడు కాలనీ రోడ్డు చివరి బిల్డింగ్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం దర్యాప్తు చేపట్టారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. కాంతి, అప్డేట్స్ ఏంటి? శివాని, విజయవాడ బెన్ సర్కిల్ లో ఒక ఘోర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు విద్యుత్ షాక్ తో మృతి చెందారు. పటమట చంద్రబాబు నాయుడు కాలనీలో ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. మృతులంతా కూడా రాజమండ్రికి చెందిన వారుగా తెలుస్తోంది. అయితే మృతుల్లో ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు ఉన్నారు. అయితే ప్రస్తుతం వీరు ఉంటున్నటువంటి నివాసంలో ఎక్కడైతే కరెంట్ షాక్ కొట్టిందో ఆ నివాసానికి సంబంధించి వారికి ఉన్నటువంటి అప్పులు కారణంగా ఇంటికి సంబంధించినటువంటి కోర్టు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి నోటీసులు కూడా ఆ ఇంటి గోడకు అతికించి ఉన్నాయి. అయితే ఇల్లు ఖాళీ చేయడానికి ప్రస్తుతం వారి సామాన్లు సర్దుకుంటున్న క్రమంలో ఈ కరెంట్ షాక్ తగిలినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఆ కోర్టు నుంచి అప్పుల బాధతోటి కోర్టు నుంచి వచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో నోటీస్ తీసుకున్న తర్వాత వారికి సంబంధించినటువంటి సామాన్లు తీసుకుని ఖాళీ చేయడానికి ఊరు నుంచి ఏదైతే రాజమండ్రి నుంచి సలాది ప్రసాద్ అక్కడ సంబంధించినటువంటి ఇల్లు ఖాళీ చేయడానికి వారి బంధువులు కూడా వచ్చారు. దానికి సంబంధించి ఏదైతే బట్టలు ఉతుకుతున్న క్రమంలో నీటికి ఇది తగిలి వైరస్ తగలడంతో కరెంట్ షాక్ తగిలినట్లుగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడైతే పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి వివరాలను సేకరిస్తున్న పనిలో ఉన్నారు. మొత్తంగా ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పాలి. ఈ మృతులంతా కూడా రాజమండ్రికి చెందినటువంటి సలాది ప్రసాద్ ముత్యాలమ్మలుగా గుర్తించారు. అయితే ఇంకొక మహిళ ప్రస్తుతం అయితే అక్కడ వారికి ఆచూకీ తెలియడం లేదు. ఇంకొక మనిషి కూడా అక్కడ ఉన్నారని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తును అయితే చేపడుతున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ కాంతి.